మాకైతే ఏం కూర లేదు. మా నాన్న ఏం కూర వండుతుందో మీకు చూపిస్తాం. నాన్న ఏం కూర వండుతున్నావు? మాకు కూర లేదు, ఏం లేదు. ఏమన్నా మాకు కూర చెయ్యి అని అన్నావు కదా. ఇగో కొన్ని ఒట్టి చేపలు ఉన్నాయి మంచిగా. నీకు ఇవి మంచిగా ఏం లేకుండా చూసి ఇట్లా ఈకలు తోకలు తీసి ఇక కూర వండుతా. ఇక వేడి వేడి అన్నంలే ఈ కూర వేసుకొని తింటే మస్తు ఉంటది. ఇక వండుతున్నా. చిన్న చిన్న చేపలు ఎట్లా పడుతున్నానే? ఈ చేపలు ఇంకా చిన్న కండ్లయి ఓలలు ఉంటాయి, కుంచోలలు లెక్క. అవి ఏం చేస్తారంటే చిన్న చిన్న కాలువల పొంటే ఉంటాయి. ఇవి చిన్న కాలువలు ఇట్లుంటాయి. ఆ ఓలలతోటి ఇట్లా పట్టుకుంటూ వస్తారు, దేవుతారు. దేవి మంచిగా కొంచెము ఇట్లా రాసినట్టు చేస్తారు. బండ మీద వేసి అన్ని ఒక దగ్గరనే కుప్ప కుప్ప రాసినట్టు చేసి మంచిగా కడిగి ఇక ఎండకు పెడతారు. ఎండకు పెట్టి ఈ తినేటోళ్ళకు మంచిగా అమ్ముతారు. ఇట్లా 30 రూపాయలకు చెటాకు, 60 రూపాయలకు అద్దపావు, ఇట్లా పావు కిలోగా 100, 120 అట్లా ఉంటాయి. ఇవా ఇవి చందమామ చేపలు లెక్క ఉంటాయి. తెల్లగా ఇక ఇంత ఉంటాయి కానీ ఎండినాక ఇగో ఇంత సన్నగా అవుతాయి, సన్నగా అవుతాయి. ఇవి చందమామ చేపలు. ఎవరైనా మంచిగా తినొచ్చు. ఇవి ఇంట్లో ముండ్లు ఉండవు. మంచిగా ఇట్లా తలకాయలు తోకలు అన్ని తీసేసి మంచిగా కడిగి ఇవి నూనెలో వేయించి పక్కకు తీసుకొని ఉల్లిగడ్డ వేయించుకుందాం. నాన్న ఒట్టి చేపలు మీరు ఎప్పుడన్నా ఒకసారి వండుకునేదా, రోజు వండుకునేదా? మేము పట్టుకొచ్చేది తాతైనా మా మామనైనా. ఇక చెరువు ఎండిపోయింది దగ్గరకు వచ్చిందంటే, ఎండాకాలం వచ్చిందంటే ఇంకా ఇలాంటివి అయినా ఇంకా జర పెద్దవి అయినా కానీ అవి మంచిగా తీసుకొచ్చి మంచిగా ఇక కడిగి ఎండకు పెట్టేది. ఇక అప్పుడు ఇన్ని దోసకాయలైనా ఆనంకాయలైనా ఇంకా చింతపులుసు పోసి అయినా ఇట్లా వండుకొని తినేది. చాలా బాగుండేది. ఓకే, ఇవి చేపలు నూనెలా కొంచెం నూనె పోసి వేయించుకుందాము. వేయించుకొని పక్కకు తీతాము. ఇగో కొంచెం నూనె పోసి ఆ చేపలు వేయించుకుందాము నూనెలా. మంచిగా పండుగ వేయించి ఇవి పక్కకు తీసి పెట్టుకొని ఇంకా ఉల్లిగడ్డ వేద్దాం. ఇట్లా మంచిగా పండుగ వేయించుకొని మంచిగా పండుగ వేయించి పక్కకు తీసి పెట్టుకొని ఇక ఉల్లిగడ్డ పొయ్యి మీద వేసి ఇక కొంచెం చింతపులుసు పోసుకుంటే ఎంత బాగుంటుందో ఈ చేపల కూరల. ఇవి చందమామ చేపలు అని అంటారు బంటి. ఇవి మా తమ్ముడు చెరువులా చిన్న చిన్న కాలువలు ఉండేది. చెరువు కిందికి తూములకేంచి వచ్చేది నీళ్లు. ఇక అందులో పట్టుకొచ్చేది. ఇవి చిన్న చిన్న గుంతలల్లా కొంచెం కొంచెం కొన్ని నీళ్లు మడుగులు ఉంటే అందులో పట్టుకొచ్చేది. మంచిగా కడిగి ఎండబెట్టేది. వండుకుంటే ఎంత కమ్మగా ఉండేది. దించి పక్కకు పెట్టుకుందాము. మంచిగా ఇగో ఎర్రగా పండుగ వేగినాయి. మంచిగా నూనె పోసి వేయించుకుంటే అట్నే వేస్తేనేమో కౌసు కౌసు వాసన ఉంటది. ఇక ఇట్లా నూనెలు వేయించుకుంటే మంచిగా కూర అయినా కమ్మగా అవుతుంది, కౌసు వాసన ఉండదు. మంచిగా కొంచెం చింతపండు ఇక కూర గుండి పెట్టుకుందాము. ఇక నూనె పోసుకుంటున్నా. 2 పావులు పోసుకున్నా. 2 పావులు నూనె పోసుకున్నా. ఇక ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. అంటే ఈ ఉల్లిగడ్డ కూడా ఎర్రగా గోలాలి నూనెలా.
మంచిగా ఇట్లా ఎర్రగా అయ్యేదాకా వేసుకుందాం. ఉల్లిగడ్డ మంచిగా కలుపునానా. ఒక చిటికెడంతా ఉప్పు ఉల్లిగడ్డ ఉడకడానికి. ఇగో ఒక చాయ్ చెంచా అల్లం ఎల్లిగడ్డ, పసుపు ఒక చెంచా, పసుపు అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నా. కారం వేసుకొని కొంచెం ఎసరు పోసుకొని మంచిగా ఉడకబెట్టుకుందాం. ఇగో కారం వేసిన, ఒక చెంచాడు ఉప్పు, ఇగో ఒక గిలాసడు వాటర్ పోసుకున్నాం. మంచిగా ఇది జర ఉడికేదాకా మనం చింతపులుసు విసుకుందాం. ఇగో పిసికి పెట్టుకున్న చింతపులుసు ఇక పోసుకుందాం. ఎంత? ఒక పావు సేరంతా. ఇక చింతపులుసు అయితే పోసుకున్నా, అన్నీ వేసుకున్నా. ఒక చేపలు మాత్రం ఇది ఉడుకుతుంటే వేసేయాలి. దెబ్బ ఉండని ఆకలి అవుతుంది. వండుతున్నా కొంచెము మసాలా వేసి దించుదాం. చేపలు వేసి జర ఉడికినాక దించుతా. తిందు నువ్వే ఇవాళ టేస్ట్ చూడాలి. నేను ఎట్లా వండినా, మా అమ్మ ఎట్లా ఉంటుందో నేను ఎట్లా వండినా తిని చూసి చెప్పాలి. వేయించి పెట్టుకున్నా కదా చేపలు, ఇవి వేసేసుకుందాం. ఇక మంచిగా గట్టిగా ఇట్లా చెక్కలు అయినట్టు అయినాయి. కట్టె పుల్లలో ముద్దుగా ఉడికి. ఇగో నేను మసాలా దంచుకుంటా. ఇగో కొత్తిమీర వేసుకుంటున్నా. కొంచెం మసాలా వేసుకుంటున్నా. మంచిగా ఇగో ఎట్లు ఉడుకుతుంది. ఇగో పాత చింతపండు అది వేస్తే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మా మనమలకు పెట్టాలి ఇక అన్నం. వేసుకొచ్చుకోనా. ఇగో మంచిగా ఉడికింది, మంచిగా కూర అయింది. అన్నం వేసుకొచ్చుకో. ఇక దించేస్తున్నా. పెట్టుకొచ్చుకున్నావా? ఇక దించుతున్నా. చేపలు వేస్తా, తినబెడతా. ఇప్పుడైనా మమ్మీని కూడా ఇట్లనే వండుమనాలి. నాన్న ఎట్లా వండిందో మంచిగా అయింది కూర. ఇప్పుడు టేస్ట్ చూసి నువ్వు చెప్పు. నా కూరీలు వస్తున్నాయి. అమ్మగా అయిందా? నువ్వు రానా, నీకు బుక్క పెడతా. చంటి నాని కూరనైతే మస్తుంది. ఓకే గైస్, మీరైతే మా నాన్న లెక్క వండుకొని మంచిగా తినరు. సూపర్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే మా ఛానల్లో వెళ్ళి చూడండి.
ఇంకా మంచి వీడియోలతో మేము ముందు వచ్చేస్తాం.